నవరాత్రులు ఉపాసన క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తాయి. ఉపాసన అనేటటువంటి మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. ఉప అంటే సమీపమునందు అని, ఉపనయనము, ఉపవాసము. ఉప అంటే సమీపమునకు, నయనము అంటే తీసుకుని వెళ్ళుట. గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పూర్వాంగమునందు సంతరింపచేయడానికి తండ్రి బిడ్డడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనానికి అధికారం కల్పించి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి ప్రక్రియకు ఉపనయనమని పేరు. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట. ఎవరికి దగ్గరగా? తత్పదార్థమునకు. తత్పదార్థము పరమేశ్వరుడు. పరమేశ్వరునకు దగ్గరగా ఉండుట, పరమేశ్వరునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధనా క్రమానికి అంతటికీ కూడా ఉపాసన అని పేరు. ఈ ఉపాసనలో శారదా నవరాత్రులు అంటే ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు చేసేటటువంటి ఉపాసన అత్యంత ప్రధానమైనటువంటి ఉపాసన. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక రహస్యం ద్యోతకమవుతుంది. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు. మీరు చాంద్రమానం చూస్తే మొదటి మాసం చైత్రమాసం అవుతుంది. 27 నక్షత్రాల్లో మొదటి 13 నక్షత్రాల్ని వెనక 13 నక్షత్రాల్ని విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి 14వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నటువంటి మాసంలో పౌర్ణమి ఉన్నటువంటి మాసం కనుక చైత్రమాసము మొదటి మాసం అవుతుంది. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వీజ మాసమే మొదటి మాసం అవుతుంది. ఉపాసనా క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజ మాసంలోనే ఉంటుంది. ఆశ్వీజ మాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు, ఎందుకు శారదా నవరాత్రులు అన్న పేరుతో 9 రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం. ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం లాంటివి. మీరు చూడండి, సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది. దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసనా క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే, ఆ రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయతు నవమి వరకు ఉండేటటువంటి కాలం. ఆ పాడ్యమి నుండి నవమి వరకు ఉండేటటువంటి 9 రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు. అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం. ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఏది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం. ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు. మిగిలిన కాలం అంతా కూడా ఇంద్రియములతో కలిసి మనసు పైకి తిరుగుతుంది. పైకి తిరిగి అది వశం అవ్వడం అంత తేలికైనటువంటిది కాదు. కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ యందు ఒదిగిపోతుంది. అందుకే అది ధ్యానమునకు యోగ్యమైన కాలం. ఒక రోజుకి తెల్లవారుజాము కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు, ఈ 9 రోజుల ఉపాసనా క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అందరూ చేస్తారు, వ్యక్తిగతంగానూ చేస్తారు, దేవాలయాల్లో చేస్తారు. వీధిన కూడా దుర్గా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి
10వ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సరే, దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజమాసం మొట్టమొదటి తిథి నుండి కూడా, అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో, అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజమాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు. అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవీ చేయడాన్ని అంగీకరించారు. భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండే చెయ్యరు, ఎందుకంటే అది మహాలయం, అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి, అందుకే శుభకార్యాలు ఏవీ చెయ్యరు. ఇక ఆశ్వీజమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి పాడ్యమి తిథి నుండి యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం ప్రారంభమవుతుంది. ఒక కోర ఆశ్వీజమాసంలో ఉన్న పాడ్యమి తిథి నుండి బయటికి వస్తే వేరొక కోర, రెండవ కోర మళ్ళీ వసంత నవరాత్రులలో అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయతూ బయటికి వస్తుంది. ఈ 2 ఋతువుల యందు పాడ్యమి నుండి నవమి వరకు యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు కోరలు బయటికొచ్చినటువంటి కారణం చేత ఈ ఋతువు యందు ఒక లక్షణం ఏర్పడుతుంది. 9 రాత్రులలో ఏది జరుగుతుంది అంటే పరమ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. అవి ఎంత భయంకరమైనటువంటి అంటువ్యాధులై ఉంటాయని శాస్త్రవాక్కు అంటే అది కేవలం ఏదో అంటుకున్నవాడు ఎవరి నుండి తనకి వ్యాధి సంక్రమించిందో ఆ వ్యక్తి మళ్ళీ ఆ రోగాన్ని పోగొట్టుకుని బ్రతుకుతాడని నమ్మకము చాలా తక్కువ. అసలు అటువంటి వ్యక్తి గ్రామానికి ఒక్కడున్నా సరే, ఒక్కడికి అటువంటి అంటువ్యాధి వచ్చినా సరే ఊళ్ళు ఇళ్ళు విడిచిపెట్టి పారిపోవలసినంత భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి కాలము అని శాస్త్రవాక్కు. అందుకే ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైః అని వసంత శారదా రాత్రౌ, ఈ వసంత ఋతువులోనూ శారదా ఋతువులోనూ అంటే శరదృతువులోను ఈ 2 కాలముల యందు వచ్చేటటువంటి 2 9 రాత్రుల యందు కూడా ద్వావృతు యమదంష్ట్రాఖ్యే, యముని యొక్క కోర బయటికి వచ్చినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది అని. శాస్త్రం ఏదో చెప్పింది అదంతా నిజమండి అని అనుకోక్కర్లేదు. శాస్త్రం ఏది చెప్పినా యథార్థమే చెప్తుంది. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఉపాసన యందు దుర్గాదేవిని ఉపాసన చేసినట్లయితే 9 రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తే, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అంటువ్యాధుల బారిన పడి ఎన్నో వేల మంది పడిపోవలసినటువంటి అగత్యం ఏర్పడదని, అంటువ్యాధులు కలగవని మనకి శాస్త్రము యొక్క నిర్వచనం. అందుకే ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైః, సర్వజనులను పడగొట్టగలిగినటువంటి భయంకరమైనటువంటి యమదంష్ట్రలు 2 కూడా ఈ వసంత ఋతువు యందు శరత్కాలమునందు ఈ 2 నవరాత్రులలోనూ బయటికి వస్తాయి అని. ఇవి రాకుండా చెయ్యాలి అంటే ఉపాసనా మార్గంలో ఒకే ఒక్క ఆధారం ఉంటుంది, అదే దుర్గాదేవి యొక్క ఆరాధన. దుర్గాని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పించి జననష్టం జరగకుండా, చతుష్పాదులైనటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని మళ్ళీ సుభిక్షంగా ఉంచగలిగినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఆ దుర్గమ్మ. అందుకే దుర్గమ్మ యొక్క ఆరాధన చేస్తారు. 2 మీరు గమనించండి, భారతదేశంలో అంతటా కూడా ఎప్పుడూ వాతావరణం ఒకలా ఉండదు. దక్షిణ భారతదేశంలో ఎండ ఒకలా ఉంటే
ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో చలి ఒక స్థితిలో ఉంటే ఉత్తర భారతదేశంలో చలి ఒళ్ళు కొయ్యబారిపోయేటట్టుగా ఉంటుంది. చాలా విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. భారతదేశం అంతటా ఒక్కలా వాతావరణం ఉండదు. కానీ ఒక్క శరదృతువు యొక్క ప్రారంభకాలమునందు మాత్రం, ఆశ్వీజమాస ప్రారంభంలో మాత్రం శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి తిథి వరకు భారతదేశం అంతటా కూడా వాతావరణము ఒకేలా ఉంటుంది. సర్వశుక్లా సరస్వతి అని తెల్లనైనటువంటి కాంతి కలిగినటువంటి లక్షణంతో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందున అసలు యథార్థానికి ఈ దేశంలో విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు అంటే ఒకప్పుడు కాశ్మీర దేశంలో పుట్టారు. అందుకే సర్వజ్ఞపీఠం ఎక్కడుండేది అంటే కాశ్మీర దేశంలోనే ఉండేది. ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఆ సర్వజ్ఞపీఠము సరస్వతీ దేవాలయము ఉన్నాయి అని ప్రతీతి. అటువంటి సర్వజ్ఞపీఠం ఉన్నటువంటి కాశ్మీర దేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలామందిని పండితులనే పిలుస్తారు. అందుకే ఇప్పటికీ కాశ్మీర పండితులు అని పిలుస్తూ ఉంటారు. అంతటి సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందినటువంటి కాశ్మీర రాష్ట్రంలో సరస్వతీదేవి ఎంత తెల్లగా ఉంటుందని చెప్పబడిందో అంత తెల్లగానూ కూడా ఆ హిమవత్ పర్వతం అంతా మంచుతో కప్పబడి అంత తెల్లగా ఉంటుంది. దేశమంతటా కొద్ది వ్యత్యాసం తప్ప వాతావరణం ఒకేలా ఉంటుంది. దేశమంతటా కూడా అమ్మవారి ఉపాసన జరుగుతుంది 9 రాత్రులు. ఈ 9 రాత్రుల ఉపాసన యందు ఒక విశేషం ఉంటుంది. ఏమా విశేషం అంటే 9 రాత్రుల యందు దుర్గనే ఉపాసన చేస్తారు. కానీ ఆ ఉపాసనా క్రమంలో ఆ దుర్గాదేవిని ఉపాసన చేసేటప్పుడు మొదటి 3 రోజులు కాళీస్వరూపంగా ఉపాసన చేస్తారు. మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. చివరి 3 రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఎందుకు అలా చెయ్యడము అంటే దాని యొక్క ఆంతర్యం ఒకటి ఉన్నది. అసలు మనుష్యునకు సహజముగా అనేకమైనటువంటి వాసనల యొక్క బలంతో ఈ లోకంలోకి వస్తాడు. ఈ వాసనల యొక్క బలాన్ని తొలగతోయగలిగినటువంటి శక్తి యొక్క పేరే దుర్గా. అందుకే ఒక మాట చెప్తారు సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు. ఒక మాట అంటారు, ఏ రోజున కూడా దుర్గా అన్న మాట నీ నోటి వెంట అనకుండా ఆ రోజు వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్తారు. ఒక్కసారైనా దుర్గాయై నమః అనాలి, లేదా కనీసం దుర్గా అని అనాలి ఒకసారి. అందుకే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఇంట పుట్టిన ఆడపిల్లలలో దుర్గానామం లేనటువంటి కుటుంబం ఉండేది కాదు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్లకి దుర్గా అన్న పేరుతో ఉండేవారు. ఎందుచేత అంటే దుర్గా అన్న నామాన్ని నోటితో ఉచ్చరించినంత మాత్రం చేత అనేకమైనటువంటి ఫలితములు సంక్రమిస్తాయి. దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్యనాశనం అవుతుంది. దైత్యులంటే రాక్షసులు. ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రేకమైనటువంటి భావనలు, సమాజాన్ని పాడు చెయ్యాలి, సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు. ఎందుచేత అంటే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. రాక్షసులకు వేరు ఉపాధి ఉంది మిగిలిన యుగాల్లో. అందుకే చూడగానే వీడు రాక్షసుడని గుర్తుపట్టచ్చు. కానీ కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. ఈ ఉపాధిని చూడగానే ఈయన రాక్షసుడండి అని చెప్పడం కుదరదు. మరి ఎక్కడుంటాడు రాక్షసుడు అంటే నరుని యొక్క హృదయంలోనే ఉంటాడు. అది ఎంతగా రాక్షసత్వం పెరిగిపోవాలో అలా పెరిగిపోవడానికి కావలసినటువంటి ప్రబోధాలు వినే అవకాశం ఎక్కువగా అయిపోతోంది అనుకోండి. సమాజంలో పాపచింతన వైపుకి దారి తీసేస్తుంది. మనిషిలో ఉద్వేగం పెరిగిపోవాలే కానీ ఆ రాక్షసత్వం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఆ రాక్షసత్వానికి అంతు అన్నది ఏమీ ఉండదు. అంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి రాక్షసుడు మనసులోనే ఉంటాడు. దుర్గా అని రోజు ఒక్క మాట ఉచ్చరిస్తే దకారాన్ని ఉచ్చరించాడు కాబట్టి దైత్యనాశనం అవుతుంది.
తనలోనే ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి నశిస్తుంది. అందుకే ఆమె మహిషాసుర సంహారం చేస్తుంది. ప్రధానంగా దుర్గా సప్తశతి ఈ నవరాత్రులలో పారాయణ చేయడానికి, చండీ హోమం చేయడానికి ప్రధాన కారణం అదే. దైత్యనాశనం చేస్తుంది. ఇక రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనం చేస్తుంది. అందుకే ఈ శారదా ఋతువు ప్రారంభమైతే, శరత్కాలం ప్రారంభమైతే వచ్చేటటువంటి రోగాలు ప్రాణాంతకమైనటువంటి రోగములై ఉంటాయి, సాధారణమైనటువంటి రోగములుగా ఉండవు. నేను ఒకసారి దేవీ భాగవతంలో దీని గురించి చదివి ఒక వైద్యుణ్ణి సంప్రదించాను. ఏమంటే ఇలా ఉంది దేవీ భాగవతంలో, శరత్కాల ప్రారంభం దగ్గర నుంచి అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, నూనం సర్వజనేషు వై, చెదపురుగులు రాలిపోయినట్టుగా మనుషులు పడిపోతారని ఉంది, నిజమా అని అడిగాను. అది ఋతువునందు, ఆ కాలమునందు మనుష్య శరీరం పడగొట్టడానికి వీలైన స్థితి ఏదైనా ఉందా అసలు అని అడిగితే వైద్యుడు నాతో ఒక మాట చెప్పారు. గురువుగారు, ఈ గసగసాలు ఎలా ఉంటాయో అలా రక్తంలో ప్రవహిస్తూ ఉంటుందండి, కొవ్వు చిన్ని చిన్ని ముద్దలుగా. అది భాద్రపద మాసం వరకు కూడా రక్తనాళాలు వ్యాకోచించి ఉన్న కారణం చేత తొందరగానే వెళ్ళిపోతూ ఉంటుంది రక్తంలో. ఈ శరదృతు వచ్చేటప్పటికి వాతావరణం అంతా చల్లబడిపోతుంది ఒక్కసారి. ఇంత చల్లబడేటప్పటికి రక్తనాళాలు సంకోచిస్తాయి. ఆ సంకోచించినప్పుడు హృదయ కవాటం దగ్గర, మెదడు దగ్గర ఇటువంటి ప్రధానమైనటువంటి అంగములు ఏ ఉన్నాయో అటువంటి అవయవముల దగ్గర ప్రవహిస్తున్నటువంటి రక్తంలో గసగసాలంత చిన్నవిగా ఉన్నటువంటి ఆ కొవ్వు ముద్దలు వెడుతూ వెడుతూ అడ్డుపడితే వెనక ఉన్నదొచ్చి మళ్ళీ అడ్డుకుంటుంది, వెనకనున్నదొచ్చి మళ్ళీ చేరుతుంది. ఆ ముద్ద పెద్దదై సాధారణంగా తెల్లవారుజామునే మాకు ఎక్కువగా హృదయ సంబంధమైనటువంటి, పక్షవాత సంబంధమైనటువంటి వ్యాధిగ్రస్తుల యొక్క వివరాలు, అటువంటి రోగులు మా దగ్గరికి ఎక్కువ వస్తారండి. అందుకని మేము కూడా ఈ శరదృతు వస్తే అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తారు అని లెక్క పెడతాము. ఆ మాట నిజమే. మీరిప్పుడు చెప్తుంటే దీన్ని ఋషులు, మంత్రద్రష్టలు కనుక ఒకానొకప్పుడు కాలంలో ఉండే వైపరీత్యాన్ని లెక్కలోకి తీసుకున్నారని అర్థమవుతోంది అన్నారు. కార్తీక మాసంలో నువ్వుల నూనె దీపాలు పెట్టమని అందుకే చెప్పింది శాస్త్రం. నువ్వుల నూనె యందు శనికి ప్రీతిపాత్రం. శని హృదయ గ్రంథికి అధిదేవతగా ఉంటాడు. ఆ హృదయ కవాటము ఆగిపోకుండా రక్త ప్రసరణం జరిగి ఆయుర్దాయం నిలబడాలి అంటే ఆవు నీతితో కానీ, నువ్వుల నూనెతో కానీ పెట్టిన దీపం మించి వచ్చినటువంటి పొగ పీలిస్తే లోకమంతా సంరక్షింపబడుతుందని ఎక్కడ పడితే అక్కడ నూనె దీపాలు పెట్టడం, ఆకాశ దీపాలు ఎత్తడం, కార్తీక మాసం వచ్చేటప్పటికీ ఈ దీపాలు చాలా విశేషం చెయ్యడం, కార్తీక పౌర్ణమి నాడు అసలు దీపాలు చాలా విశేషంగా ఈశ్వరపాత్రంగా ఉంచడం లోకంలో సంప్రదాయమైంది. కేవలం పూజ అన్న పేరే కాదు, పూజ అన్న పేరుతో కాలమునందు అంతర్లీనంగా వచ్చేటటువంటి ఉపద్రవములను ఎదుర్కొని మనకి మనంగా ఏర్పాటు చేసుకోగలిగినటువంటి నిరోధక శక్తిని కూడా ఉపాసన ఎందే స్థిరీకరించారు మన ఋషులు. అందుచేతనే రా అనేటటువంటిది అగ్నిబీజం కనుక ఆ రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనానికి కావలసినటువంటి ఆ ప్రకంపనలు శరీరమునందు ఏర్పడతాయి అని. అందుచేతనే దకారము చేత దైత్యనాశనం అవుతుంది. ఉకారము చేత దుర్గాలో దైత్యనాశనం, విఘ్ననాశనం. విఘ్నము అంటే కార్యహంతి. ఇక ఆ కార్యము పూర్తవదు, ఆ కార్యక్రమం మొదలుపెట్టింది విడిచిపెట్టేయవలసిందే. అటువంటి విఘ్నాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దుర్గానామమునందు అంతర్లీనంగా ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా చేసిన సంకల్పాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి అవసరం ఏర్పడేటటువంటి వాటిలో ప్రధానమైన ప్రతిబంధకము అనారోగ్యము. శరీరమే సహకరించలేదనుకోండి, ఇక సంకల్పం చేసిన కార్యం ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని జరిగేటట్టు చెయ్యగలిగినది, కాలాన్ని అనుగుణంగా మార్చగలిగినది, ఉపాసనని సిద్ధింప చెయ్యగలిగినది అటువంటి శక్తి ఆ అక్షరము చేత అమ్మవారి నామంలోకి వచ్చి చేరింది. లేదు, అమ్మవారి నామంలో ఉన్న అక్షరక్రమమే మనకటువంటి శక్తిని కటాక్షిస్తోంది. అందుకే ఉకారము విఘ్ననాశనం చేస్తుంది. దకార ఉకారములు దుర్గా రా
అన్నప్పుడు అది రోగనాశనం చేస్తుంది. ఇక గ గ అనేటటువంటి అక్షరాన్ని పలికినంత మాత్రం చేత దానికి పోగొట్టగలిగినటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. గ అంటే పోగొట్టుట. అమ్మవారిని భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో గకారంతోనే స్తోత్రం చేశారు. కదలికలకు వెళ్ళగొట్టడానికి ప్రఖ్యాతి. దేన్ని వెళ్ళగొడుతుంది ఆవిడ అంటే పాపరాశిని ధ్వంసం చేస్తుంది. పాపరాశి మనకి తెలిసి రాదు, ఎక్కడో ఉండిపోతుంది. మనం చేసినటువంటి పురాకృత పాపరాశి అంతా ఒక చోట పడి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసింది దుఃఖ రూపంలో వస్తూ ఉంటుంది. అలా దుఃఖ రూపంలో వచ్చేటటువంటి పాపము ఏది ఉన్నదో ఆ పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గా. ఆమె పోగొడుతుంది. అలా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది కనుక ఆమె శూలమును ధరించి ఉంటుంది. అటువంటి తల్లి గ అన్న అక్షరము చేత అటువంటి శక్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకని ద ఉ ర గ ఆ దుర్గా అన్నప్పుడు ఆ అన్న అక్షరం పలికినంత మాత్రం చేత రాక్షసనాశనాన్ని చేస్తుంది. ఇది దైత్యనాశనంతో మొదలుపెట్టి రాక్షసనాశనం చేసి మధ్యలో విఘ్ననాశనం, పాపనాశనం, రోగనాశనం చేయించి మనం సంకల్పించినటువంటి మంచి కార్యక్రమములను చెయ్యడానికి ఈ కాలమునందు అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఏది ఉన్నదో దానికే దుర్గా అని పేరు. ఆమె బాహ్యమునందు దుర్గముడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించింది, అందుకు దుర్గా అని పేరు వచ్చింది. కేవలం రాక్షస సంహారం చేసింది కాబట్టి దుర్గా కాదు. ఆ దుర్గా అన్న నామాన్ని ఒక్కసారి ప్రతిరోజు పలికినంత మాత్రం చేత ఇంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది కనుక ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకించి దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. అందుకే దుర్గా సప్తశతి పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన లక్షణం చెప్తారు. సప్తశతి శాపం పోవడానికి ఏ మంత్రములను ముందు చదవాలో అవి చదివి సప్తశతి పారాయణం పైకి చేస్తారు, పైకి చదువుతారు. ఎందుచేత అంటే సప్తశతి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ సప్తశతిలో ఉండేటటువంటి శ్లోకములను విన్నంత మాత్రం చేత ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకే దుర్గా సప్తశతి చదివే ముందు అర్గళా స్తోత్రం చదువుతారు. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటంటే గడియ అని. ఇంటికి తలుపులకి అడ్డంగా ఒక దూలం పెట్టేవారు పూర్వం. గడియ అని తలుపుకున్నటువంటి వాసం మేకుకే ఒక కొయ్య ముక్క అడ్డు ఉండి దాన్ని తిప్పి యువతల తలుపుకి ఉన్నటువంటి భుజం లాంటి దాంట్లోకి అమర్చేవారు. అది లోపల నుంచి బయట నుంచి తలుపు తోసినా ఇంకా తెరుచుకోదు. అలా కాకుండా రెండు వైపులా కూడా ఇలా చేతులు ఇలా పెట్టినట్టుగా ఇనుముతో అమరిక ఉంచేవారు. రాత్రి నిద్రపోయే ముందు లోపల ఆ రెండిటిలోనూ కూడా కలిపి ఒక పొడుగాటి దారు, ఒక కొయ్య ముక్క ఉంచేవారు. బయట నుంచి తలుపులు తోసినా ఇక తలుపులు తెరుచుకోకుండా ఆ దారు రూపం అడ్డుపడుతుంది. ఏది అడ్డుపడ్డం వల్ల ఇంతకాలం నీలోకి భగవదనుగ్రహం ప్రవేశించలేకపోయిందో అలా అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తొలగించి భగవదనుగ్రహాన్ని మీలోకి ప్రవేశపెట్టడానికి ఉపకరించగలిగినటువంటి స్తోత్రం ఏది ఉన్నదో ఆ స్తోత్రమునకే అర్గళా స్తోత్రమని పేరు. అందుకే ఆ స్తోత్రానికి అర్గళ అని పేరు వచ్చింది ప్రత్యేకంగా. అటువంటి అర్గళా స్తోత్రాన్ని ప్రార్థనా స్తోత్రంగా చదివి తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేస్తుంటారు. ఆ దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా సప్తశతితోటి చండీ హోమం చేయడం, ఆ హోమంలో అమ్మవారికి హవిస్సునివ్వడం, ఆ హవిస్సు పొందినటువంటి తల్లి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే చండీ పరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థమవుతుంది. ఆ చండీ పరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.